అబ్బబ్బబ్బబ్బా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! జున్నంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏ నూటుకో, కోటుకో ఎవరో ఒకరుంటారు. జున్ను చేయడం చాలా కష్టం అనే వాళ్ళకి ఈ వీడియో అండి. చాలా సింపుల్‌గా ఇంట్లోనే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెష్ జున్ను పాలతో చేశాను. భలే వచ్చింది టేస్ట్ అసలు. పౌడర్‌తో కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. నేను ట్రై చేద్దామంటే నాకు అవకాశమే రాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడే మాకు జున్ను పాలు పంపిస్తారు. అమ్మ వాళ్ళైనా లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా గేదె ఈనితే మాకు పంపిస్తారు పాలు. ఇవైతే మా మామయ్య తెచ్చారు. తెలిసిన వాళ్ళు ఎవరో ఇచ్చారు అనేసి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి జున్ను పాలను వేసుకోవాలి. నాకైతే 2 గ్లాసులు వచ్చాయి పెద్ద గ్లాసులు. ఈ 2 పెద్ద గ్లాసులు జున్ను పాలు వేసుకుంటే సేమ్ అంతే క్వాంటిటీలో నార్మల్ పాలు కూడా వేసుకోవాలి. మాకు ఈ పాలు కూడా గేదె పాలే ఫ్రెష్‌వే ఇవి కూడా. ఒకవేళ మీకు గేదె పాలు లేకపోతే మీరు ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ కొంచెం మారుతుంది. ఏదైనా న్యాచురలే కదా. నేను 2 గ్లాసులు జున్ను పాలు తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 2 గ్లాసులు గేదె పాలు కూడా తీసుకున్నాను. మీకు సాఫ్ట్నెస్ ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే గేదె పాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 2 ఈక్వల్ క్వాంటిటీలో వేస్తే గడ్డలా వస్తుంది. గేదె పాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకునే కొద్దీ సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుంది జున్నుకి. మరీ ఎక్కువ వేస్తే వాటర్లా వస్తుంది. నాకు సాఫ్ట్గా కావాలనిపించింది. ఇంకా అందుకని ఎక్స్ట్రా ఒక పావు కప్పు పాలైతే ఎక్స్ట్రా వేసుకున్నాను. ఓన్లీ బెల్లంతో చేసుకోవచ్చు లేదా పంచదారతో కూడా చేసుకోవచ్చు. నేనైతే బెల్లం పంచదార 2 యూస్ చేశాను. 3/4 గ్లాసు బెల్లం ఇంకా అలాగే 3/4 గ్లాసు పంచదార వేసాను. చేత్తో కలుపుకొని స్వీట్నెస్ ఒకవేళ సరిపోకపోతే బెల్లం గానీ పంచదార గానీ యాడ్ చేసుకోండి. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి షుగరు బెల్లం నాకు పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఇంకైతే మిరియాలు, యాలకులు, సొంటుకమ్ము 3 కలిపి దంచేసి వేసుకోవాలి. మరొకసారి పైనుంచి ఇలా చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక కుక్కర్ గిన్నె గానీ ఇంకేదైనా పెద్ద తపాలు ఏదైనా పెట్టుకోవాలి. అందులోకి ఒక స్టాండ్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న జున్ను మిక్స్ ని అందులో పెట్టుకోవాలి. నేనైతే ఇడ్లీ పాత్ర యూస్ చేశాను. కప్పులు తీసేసి కింద స్టాండ్ అలానే ఉంచేసి తపాలు దాని మీద పెట్టేశాను. ఒక మూత పెట్టేసి ఇడ్లీ మూత కూడా పెట్టేశాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నాకైతే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి గంట సేపు అలా పట్టేసింది. మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలి. వాటర్ ఏమైనా అయిపోతే ఒకవేళ కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇలా చేయి పెట్టి చూస్తే గట్టిగా అవుతుంది. ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఉంటది. సూపర్ గా ఉంటది అసలు టేస్ట్ మాత్రం. మీరు కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూడా తినొచ్చు. మేమైతే ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టము. ఒకవేళ మిగిలిపోతే అది ఫ్రిడ్జ్ లో పెడతాం అంతే. మార్నింగ్ అయితే చేసామంటే మధ్యాహ్నం కల్లా చల్లగా అయిపోతుంది. ఇంకా ఒక బౌల్లో వేసి అయితే మా హస్బెండ్ గారికి ఇచ్చాను. టేస్ట్ మాత్రం బాగా నచ్చిందంట ఆయనకి. జున్ను అంటే చాలా ఇష్టం మా ఆయనకి. అందులోనూ ఫ్రెష్ జున్ను పాలతో చేశాను కదా, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇంక ఇంట్లో వాళ్ళందరికి కూడా ఇచ్చేసి మేము కూడా తినేసాము. మా చింతలకు కూడా నచ్చింది. చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టకపోవడమే మంచిది. దానికైతే చిన్న గిన్నెలో వేసి ఇచ్చాను. జున్ను అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసేయండి. ఇష్టం లేని వాళ్ళు కమెంట్ చేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.